ప్రిన్సిపాల్ జేఎల్ బదిలీలో అమ్ముడుపోయిన నిబంధనలు, ఆర్జేడీ క్యారియర్ నుంచి మంత్రి పేషి వరకు చేతివాటం, 250 బదిలీల్లో 200 మందిది దొడ్డిదారే. విజయవాడలోని ఎస్ఆర్ఆర్ అండ్ సిబిఆర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఏ కేటగిరీ పనిచేస్తున్న తెలుగు లెక్చరర్ నిబంధనల ప్రకారం బదిలీపై బి లేదా సి కేటగిరీ కాలేజీకి బదిలీ చేయాలి. కానీ ఇదే నగరంలోని వించిపేట ఏ కేటగిరీ జూనియర్ కాలేజీకి బదిలీ చేశారు. ఈ లెక్చరర్ని ఈ నెల 9వ తేదీన బదిలీ చేసినట్టుగా రాజమహేంద్రవరం ఆర్జేడీ ఈ నెల 18వ తేదీన పాత తేదీతో ఆర్డర్ ఇచ్చారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో లింగాల ప్రభుత్వ జూనియర్ కాలేజీ బైపీసీ గ్రూప్లో 17 మంది విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ తక్కువ మంది ఉన్నారని చెప్తూ జువాలజీ లెక్చరర్ను పొద్దుటూరు కాలేజీకి బదిలీ చేశారు. వాస్తవానికి పొద్దుటూరు కాలేజీలోని బైపీసీ గ్రూప్లో ఉన్నది కేవలం 6 విద్యార్థులే అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే అమరావతికి మరో 45,000 ఎకరాల సేకరణ. రాజధాని కోసం గతంలో సిఆర్డీ తీసుకున్న 34,000 ఎకరాల భూమి విలువ పెరగాలంటే అంతర్జాతీయ విమానాశ్రయం, స్పోర్ట్స్ సిటీ, స్మార్ట్ ఇండస్ట్రీస్, హోటల్స్ రావాలని మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. అప్పుడే టూరిజం తద్వారా రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుందని, ఇవన్నీ ఉండటం వల్ల హైదరాబాద్ అభివృద్ధి చెందిందని చెప్పారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో జరిగినటువంటి మంత్రివర్గ సమావేశం వివరాలు నారాయణ, సమాచార శాఖ మంత్రి కే పార్సార్థి వేరువేరుగా మీడియాకు వెల్లడించారు. 2015 జనవరి నాటి ల్యాండ్ పూలింగ్ నియమ నిబంధనలను పునరుద్ధరించాం. వాటి ఆధారంగా కొత్తగా 45,000 ఎకరాలు తీసుకుంటాం. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 5,000 ఎకరాల్లో నిర్మించాలని సీఎం ఆదేశించారు. స్మార్ట్ ఇండస్ట్రీస్ 2,500 ఎకరాలు, స్పోర్ట్స్ సిటీ 2,500 ఎకరాలు వస్తాయి. కనీసం 45,000 ఎకరాలు పూలింగ్ చేస్తే తప్ప వీటిని అభివృద్ధి చేయలేం. ఈ మొత్తం భూమి క్యాపిటల్ సిటీ 29 గ్రామాలకు ఆనుకుని ఉంటుంది. భూసేకరణకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. జూలైలో నోటిఫికేషన్ ఇచ్చి ల్యాండ్ పూలింగ్ చేస్తామని నారాయణ చెప్పారు. భవన నిర్మాణ నిబంధనలు సరళీకరించినట్టు నారాయణ చెప్పారు. అపార్ట్మెంట్, గ్రూప్ డెవలప్మెంట్ ఇల్లు, కమర్షియల్ కాంప్లెక్స్, మాల్స్, థియేటర్లో సీసీ కెమెరాలు తప్పనిసరి పేర్కొన్నారు. రోడ్ల విస్తరణలో ఆస్తులు కోల్పోయేవారికి ఇప్పటిదాకా టీడీఆర్ బాండ్లు ఇస్తున్నామని, అదే కట్టడంపై నిర్మాణం చేస్తే ఆ బాండ్లను వాడుకోవచ్చు అన్నారు. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్, యూనివర్సిటీలు, ఆసుపత్రులు వంటి భవిష్యత్ అవసరాల కోసం అమరావతిలో మరోసారి భూ సమీకరణాన్ని పార్సార్థి పేర్కొన్నారు. గత అనుభవాలు దృష్టిలో పెట్టుకుని అన్ని భూములు సమీకరణకు ఒకే తరహా నిబంధనలు ఆమోదించినట్టు చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్ర